హాయ్ ఫ్రెండ్స్, చింతాకు పప్పు ప్రాసెస్ చూపిస్తాను. కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ బ్యాల్ వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అది కొంచెం ఉడుకుతున్నప్పుడు బాగా ఉడుకుతున్నప్పుడు చింతాకుని వాష్ చేసుకొని 2 సార్లు కడుక్కొని అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత వంకాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 కట్ చేసుకొని వేసుకోండి. అది కూడా మిక్స్ చేసుకోవాలి. టమోటాలు కూడా ఒక 3 కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. కారం 2 స్పూన్లు వేసుకోండి. తగినంత రాళ్ళుప్పు కూడా వేసుకోండి. ఆ వీడియో క్లిప్ పోయింది. 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసుకొని ఆవిరంతా తీసేసి మిక్స్ చేసుకోండి ఒకసారి. దాంట్లో ఎసురు ఉంటుంది కదా, తీసేసుకోండి. వాటర్ ఉంటే మొహం మీద చిమ్ముతుంది, ఎగురుతుంది. ఇప్పుడు బాగా వెనిపేసుకోవాలి పప్పుని. నున్నగా వెనుపుకోవాలి. తీసేసిన ఎసురు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ వెనుపుకోవాలి స్లోగా, మిందికి ఎగరుకోకుండా. అంతా అలా ఎనిపేసుకొని చిన్న బాణీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, చిటపట ఆడాక కరివేపాకు, 2 మిరపకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తరువాత అంతా పప్పులోకి వేసేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోండి. ఎంతో టేస్టీ చింతాకు పప్పు రెడీ. ప్లీజ్ ఇన్స్టెంట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చింతాకు పప్పు రెడీ.